తాతయ్య గారికి నమస్తే. నా భర్త చచ్చిపోయాడు. నాకు ఒక 7 సంవత్సరాల కొడుకున్నాడు. ఈ మధ్యన వాడికి గుండెకి ఇన్ఫెక్షన్ వచ్చేసిందని డాక్టర్లు చెప్పి అర్జెంటుగా వైజాగ్లో ఉన్న పెద్ద డాక్టర్లకు చూపించమని చెప్పారు. నేను ఆరోగ్యశ్రీ వర్తిస్తుందేమో అని ప్రయత్నించాను. ఆరోగ్యశ్రీ తీసేశారని చెప్పారు. ఆరోగ్యశ్రీ లేదని చెప్పారు. అటు అప్పు దొరకక ఇటు హాస్పిటల్లో చూపించుకోలేక నానా తంటాలు పడ్డాను. ఈరోజు ఒక 50,000 అప్పు చేసి నేను వైజాగ్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను నా బిడ్డకి. పేదవాళ్ళకి ఆరోగ్యశ్రీ లేపడం చాలా బాధాకరంగా ఉంది. ఒక్కొక్కసారి భయం కూడా వేస్తుంది. సలహా చెప్పగలరు. నేను విన్నానమ్మా, ఆరోగ్యశ్రీ లేదని, ఆరోగ్యశ్రీ వర్తించటం లేదు, ఎవరు పట్టించుకోవటం లేదు అని నేను కూడా విన్నాను. రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ఇవ్వడం చాలామందికి ప్రాణాలు నిలబెట్టినట్టే అయింది. ఆరోగ్యశ్రీ పేదవాళ్ళకి మంచి వరంలాగా అయినా ఉంది. మరి నీ విషయంలో కూడా ఆరోగ్యశ్రీ లేదు అని చెప్పారు అని చెప్తున్నావు. ఆరోగ్యశ్రీ లేనప్పుడు మీలాంటి వాళ్ళకి చాలా కష్టమేను. అయితే అమ్మ, మీరు గవర్నమెంట్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళరు. ఒకటోది ఎందుకో నాకైతే తెలియదు. గవర్నమెంట్ డాక్టర్స్ దగ్గరికి వైజాగ్లో కేజీహెచ్ ఉంది. ఎందుకు తీసుకెళ్ళలేదో నాకైతే అర్థం కావటం లేదు. భయం అంటే గవర్నమెంట్ డాక్టర్స్ దగ్గర భయం అంటే ఎలా అవుతుందమ్మా? ఇప్పుడు డబ్బు ఇచ్చుకొని పెద్ద డాక్టర్లకి చూపించలేవు, కేజీహెచ్లోని ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ చేయలేవు. నీ బాధ వర్ణాతీతమని నేను అర్థం చేసుకోగలను. గవర్నమెంట్ డాక్టర్లు అంటే ఎందుకు అంత భయము అంటే, గంటకొకళ్ళు వస్తారమ్మా. ఒక మొదటి డాక్టర్ వచ్చి ముందు చూసుకొని వెళ్ళిపోతాడు. తర్వాత స్టూడెంట్స్ గట్టా అందరూ వచ్చి చూస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనకి కొంచెం భయం వేస్తుంది. ఆ మొదటి డాక్టరే ప్రతిదీ చూడాలంటే అక్కడ అలా గవర్నమెంట్లో అవ్వవు. అవి ప్రైవేట్లో అయితే అవుతుంది, కానీ గవర్నమెంట్లో అవ్వమ్మా. అంత మాత్రాన వాళ్ళు ఏదో చేసేస్తారని కాదు, వాళ్ళు కూడా బాగానే ట్రీట్మెంట్ చేస్తారు. ప్రైవేట్ అంటేప్పుడు మరి ఇది ఉంటే బాగుండేది ఆరోగ్యశ్రీ. మరి ఆరోగ్యశ్రీ లేనప్పుడు, నువ్వు గవర్నమెంట్కి నమ్మలేనప్పుడు, నీకు అప్పు ఎవరు ఇవ్వలేనప్పుడు నీ బిడ్డని ఎలా కాపాడుకుంటావు? ఏదో అప్పు చేసుకుని వెళ్ళుంటావు వైజాగ్. అమ్మ, ఆరోగ్యశ్రీ అందరికీ ఇవ్వాలని నేను ఇలాంటి వాళ్ళ తరపున ప్రభుత్వానికి కోరుతున్నాను. నైనా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆరోగ్యశ్రీ విషయంలో పేదవారికి ఆదుకోండి, అండగా ఉండండి. వాళ్ళ పిల్లలకి ఎవరికైనా ఏదైనా వస్తే ఆరోగ్యశ్రీ అండగా ఉండేటప్పుడు ఇప్పుడు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు, మీరైనా కొంచెం చొరవ తీసుకొని ఆరోగ్యశ్రీ పేదలకు అందినట్టుగా చేయండి. చాలామంది చెప్పారు నాకు ఆరోగ్యశ్రీ ఇప్పుడు మాకు లేదు అని. అది ఆరోగ్యశ్రీ లేకపోవడం చాలా బాధాకరం, చాలా భయంకరం కూడా పేదలకి. ఏదైనా వస్తే ఏం చేయాలి అనేది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారికి చెప్పి ఆరోగ్యశ్రీ ఇప్పించగలరని నేను వారి తరపున కోరుతున్నాను. ఉంటానమ్మా.